పూరా లోకల్. పీజేఆర్ గారు అంత ప్రజాదరణ పొందారు. అలాగే ఆయన చేసిన పనులు అందరిలోకి వెళ్ళంటే ఆయన వెనకాల పనిచేసిన వాళ్ళు కూడా చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహించారనమాట. అంటే ఆయనతో తిరిగిన అనుచరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటున్నది అలాగే ప్రజలు అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్నది కూడా అంటే మేము ఆయన వెనకాల తిరిగి ప్రజల్లో ఉన్నాము, వాళ్ళ అనుచరుడిగా అన్నీ చేసినాము, అంటే మాకు ఇవ్వకుండా వాళ్ళ పిల్లలకి ఇస్తారా, అంటే మేము కూడా ఉన్నాం కదా అని అంటున్నారు. సో వాళ్ళకి చూస్తున్నారా 2009 లో యాక్చువల్ గా కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయినప్పుడు అందరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు పీజీఆర్ ఫ్యామిలీకి 2 సీట్స్ వస్తాయని. మేము కూడా అడిగాము ఖైరతాబాద్, కానీ అప్పుడు దానం నాగేందర్ గారికి ఇచ్చారు. ఆయన కూడా పీజీఆర్ వెనక చేసిన ఆయనని. సో ఎవరి కేపబిలిటీస్ ఎవరి అర్హతల మేరకు వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కానీ వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం చాలా కుంచిత భావం అనిపిస్తుంది. అది బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించాలి. పాలిటిక్స్లో మన కేపబిలిటీస్ని బట్టి ఎదురు వాళ్ళు పార్టీలో మనకి స్థానం కల్పిస్తుంది. ఏదో పీజీఆర్ బిడ్డగానే నేను ఉండాలంటే ఇప్పుడు మా ఇంట్లో ఇంకా 4 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సీట్లు అడగొచ్చు కదా. అట్లా మేము ఎప్పుడు అడగలేదు. ఎవరైతే మన సెల్ఫ్ ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వచ్చామో నాయకుల లెక్క మేము ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి పార్టీలు కూడా మాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అందులో 2023లో చాలా క్రిటికల్ సీట్ ఉండేది. అంటే లాస్ట్ థర్డ్ ఫేజ్లో అనౌన్స్ చేసిందంటే ఎన్ని బేరీజీలు వేసుకొని ఎంత కాంపిటీషన్ ఉంటే ఇచ్చుండొచ్చు. సో అలాంటి దాంట్లో కూడా నన్ను ఒక మంచి క్యాండిడేట్గా వాళ్ళు గుర్తించి అవకాశం ఇచ్చారంటే అది మాలో ఉన్న కేపబిలిటీస్. సో వాళ్ళకే ఇస్తున్నారు వీళ్ళకే ఇస్తున్నారు అని కుంచిత భావంతో మానేసి అందరం కూడా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు. ఈరోజు పీజీఆర్ గారి శిష్యులు ఎంతో మంది, అటు పద్మారావు గారు ఎందుకు కాదు, మైపాల్ రెడ్డి గారు ఎందుకు కాదు, చాలా మంది ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎంతో మంది ఆయన శిష్యులుగా, ఆయన తమ్ముళ్ళగా, ఆయనతో పనిచేసిన నాయకులుగా ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు, ఎదుగుతున్నారు. పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు ఆయన కూడా కల్పించినారు. అట్లే ఇప్పుడు కూడా పని చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా అదే అంటే ప్రజలు ఆదరిస్తారు, పార్టీలు ఆదరిస్తారు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి వాళ్ళకి సరిగ్గా గుర్తింపు అనేది ఉండట్లేదు. ఆయన బిడ్డగా మీకు పిల్లలకి ఉంటుంది, కానీ ఆయన వెనకాల మేము ఇంత కష్టపడ్డాం కానీ మాకు గుర్తింపు లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పీజీఆర్ గారు పోవడంతో చాలా మంది కూడా ఇప్పుడు నాయకులకు ఎట్లయితే గుర్తింపు లేదో ప్రజలకు కూడా ఆదరణ కానీ ఆయన ఉన్నప్పుడు జరిగే డెవలప్మెంట్ కానీ సంక్షేమాలు కానీ ఆ స్థాయిలో జరగలేదు. అదే పీజీఆర్ గారు ఉంటే ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫిలిం నగర్లో రోడ్డు, జుబ్లీ హిల్స్లో రోడ్డుకి ఇటు సైడ్ ఫిలిం నగర్ స్లమ్ ఉంటే అటు సైడ్ వేరే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. అలాంటి స్థానాలలో కూడా ఎన్నో బస్తీలు నెలకొల్పుతున్నాము. సో అందరం కూడా కోల్పోయాం. పీజీఆర్ గారు లేకపోవడంతో అందరం కూడా కోల్పోయాం. దాంట్లో ఇంతో అంతో మా వంతు కృషిగా మేము ప్రజలను ఆదుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాము, చేస్తా ఉన్నాము. మేము పడుతున్న కష్టానికి మేము ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోగలిగినాం కాబట్టి 14 ఏళ్లలో కూడా చెప్పుకోదగ్గ పోస్టు అంటే మా ఫ్యామిలీకి కార్పొరేటర్ సీట్ అనేదన్నా కాకుండా ఎమ్మెల్యే బీఫామ్లే మా నాన్నగారు ఎంతో మందికి ఇప్పించిన ఆ స్థాయి నుంచి కూడా మాకు ఇప్పుడు ఏ పదవులు లేకపోయినా కానీ మేము 14 ఏళ్ల నుంచి కూడా రాజకీయం చేస్తున్నామంటే యాజ్ అ లీడర్ మేము ఎస్టాబ్లిష్ అవ్వగలిగినాం. ప్రజల మాకు ఆ సపోర్ట్ ఉంది. ఖైరతాబాద్ నియోజక ప్రజలు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఒకరి పేరు చెప్పుకోనో రాజకీయాలు చేయాలంటే అది కాని పని. అదే చెప్తున్నా, అట్లా చేయాలంటే మా ఇంకా 3 సిస్టర్స్ కూడా ఉన్నారు. మేము అందరం కూడా ఒక్కొక్క సీట్ అడుకోవచ్చు, కానీ అలాంటి ఎప్పుడు మేము చెయ్యలే. అది మా ఆలోచన కూడా కాదు. నేను ఎవరికి కూడా మా పిల్లలకు కూడా అదే చెప్తాను, ఎవరన్నా రాజకీయాలు రావాలనుకుంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రజా సేవ కోసం ముందుకు రావాలి. ఇప్పుడు ఎవరైతే లీడర్లు మాట్లాడుతున్నారో వాళ్ళ సొంతం కోసం పనిచేసుకునే దానికన్నా ప్రజల కోసం ఇంతో అంత పనిచేస్తుంటే పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఒక దారి చూపించింది వాళ్ళకి. ఆ దారిలోనే వాళ్ళు కరెక్ట్గా నడుచుంటే డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు వస్తుండే. సో పేర్లు మేము ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. అలాంటి నాయకులకు మేము ఒకటే చెప్తున్నాము, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల సేవ చేయండి, డెఫినెట్గా ఆదరిస్తారు. చాలా మందిని ఆదరించారు. ప్రజలే నాయకులను చేస్తారు. పీజీఆర్ గారికి ఏ బ్రాండ్ ఉండని పీజీఆర్ గారు అంత పెద్దగా అయ్యారు. ప్రజలను నమ్ముకున్నారు, ప్రజల్లో సేవ చేశారు కాబట్టి అది వచ్చింది. సో ఆలోచన ఉన్న వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మన స్వార్థం కోసం పనిచేసే బదులు ప్రజల సేవ కోసం పనిచేయండి, ప్రజల్లోకి రండి. పీజీఆర్ గారు నేర్పించింది అదే. అది మీరు పాటిస్తే 100% అవకాశాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడి నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను.